ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకో అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. మీరు 2,30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు, సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. మీకు కావాల్సిన వాళ్లకు, మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేశామని చెప్తున్నారు తప్పితే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము, ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. కనీసం మీరు చేయకపోగా, బిడ్డలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన మీరు 2,30,000 ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈరోజు 23,000తో మెగా డిఎస్సి వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి విడుదల చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆ రోజు 7,000 ఉద్యోగాలు చంద్రబాబు విడుదల చేస్తే టీచర్ ఉద్యోగాలు సిగ్గులేదా అని మీరు తిట్టారు. మరి మీరు 6,000 ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు అంటే, దానిలో కోసమే మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే, అంతకే మీరు నోటిఫికేషన్ ఇచ్చారంటే, అది కూడా ఇంత ఆఖరి మూమెంట్ లో ఇంకా ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయి అనంగా మీరు విడుదల చేశారు అంటే మీకు ఏం చిత్తశుద్ధి ఉంది అని అడుగుతున్నాం. ఇన్ని రోజులు ఏం చేశారు? 5 సంవత్సరాలుగా ఏం చేశారు? మీకు ఆ రోజే తెలుసు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తాము అన్నారు. మీకు ఆ రోజే తెలుసు 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలుసు. మరి 5 సంవత్సరాలు మీరు ఇవ్వకపోగా లాస్ట్ 2 నెలలు ఇచ్చారంటే మరి ఇన్నేళ్లు ఏం చేశారు? మీరు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, మన బిడ్డలకు సమాధానం చెప్పాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు? ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. మేము కాంగ్రెస్ పార్టీ దానికి విరుద్ధంగా, మీ చర్యలకు విరుద్ధంగా మేము ధర్నా చేయాలని అనుకుంటే ఏం చేశారు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు. అసలు ఒక ప్రోగ్రామ్ గా తీసుకొని ఒక యువకులంతా, యూత్ కాంగ్రెస్ అంతా, ఎన్ఎస్యుఐ అంతా మొత్తం అందరూ కలిసి చేస్తే ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. తీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా చెయ్యబోతే, తీరా నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయబోతే తప్పించుకొని వచ్చి ఆఫీస్లోనే, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇదే బిల్డింగ్ లో రాత్రంతా గడపాల్సి వచ్చింది పోలీసుల నుంచి తప్పించుకోవడం. మేమేమైనా టెర్రరిస్టులమా? మేమేమైనా క్రిమినల్స్మా? ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం.